ఏఐను ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా పేరిట వీడియో కాల్ చేసి రాష్ట్ర టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసగించాడు. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులను ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పిఏనని, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే ఉమలా వీడియో కాల్ చేసి రాష్ట్ర టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ 3 ఫోన్ నెంబర్లు పంపాడు. వారు నిజమని నమ్మి 35,000 పంపారు. ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తారన్నాడు. చంద్రబాబును పోలిన వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడించారు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తారని చెప్పాడు. విజయవాడలో ఓ హోటల్లో దిగమని సలహా ఇచ్చాడు. ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వచ్చి హోటల్లో దిగారు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు 8 మందికే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలనడంతో వారికి అనుమానం వచ్చింది. ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్ కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవ పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని, ఏలూరు జిల్లా వాసి భార్గవ్ ఇలా మోసం చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే పరువు పోతుందని చెప్పి నాయకులు వెనుదిరిగారు.